ఇక కృష్ణా జిల్లా టీడీపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ ఎమ్మెల్యే కొలికపూడిగా ఇప్పుడు ఫైట్ మారింది. ఈ విషయం తెలిసిందే కూడా. గత కొంతకాలంగా కూడా యూట్యూబ్లో కూడా దీని మీద కథనాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. అయితే ఇక కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు కొలికపూడి. చిన్ని దందాలు చేస్తున్నారంటూ కూడా కొలికపూడి ఆరోపణలు చేశారు. గతంలో కూడా కొలికపూడి ఇదే అంశం మీద కూడా ఒక పోస్ట్ పెట్టారు. చిన్నిని ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టారు. నా దగ్గర ఎమ్మెల్యే సీట్ కోసం కూడా నా దగ్గర డబ్బులు అడిగారంటూ కూడా కోట్లు డిమాండ్ చేశారంటూ కూడా 3 కోట్ల వరకు డిమాండ్ చేశారంటూ కూడా దానికి కొన్ని లక్షలు తాను పంపించినట్లుగా కూడా కొన్ని పోస్ట్ చేస్తూ కూడా కొలికపూడి సంచలనంగా చేశారు. అయితే ఇప్పుడు మరలా కూడా చిన్నిపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చిన్ని దందాలు చేస్తున్నారంటూ కూడా కొలికపూడి ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఇదే విషయం మీద కొలికపూడిపై చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఒకంత వీళ్ళిద్దరి వ్యవహారం మీద కూడా అధిష్టానం కూడా ఆగ్రహంగానే ఉంది. కొలికపూడికి వ్యతిరేకంగా ఇప్పుడు టీడీపీ నేతలు ఏకమైపోయారు. విజయవాడలో ఉమ్మడి కృష్ణా ప్రజాప్రతినిధుల సమావేశం జరుగుతుంది. ఇక ఈ సమావేశానికి మంత్రి కొల్లు రవీంద్ర, కేశినేని చిన్ని హాజరయ్యారు. అయితే ఈ భేటీకి కొలికపూడి శ్రీనివాసు డుమ్మా కొట్టినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక వీళ్ళిద్దరి వ్యవహారం మీద కూడా ఇప్పుడు అధిష్టానం కూడా కోపంగా ఉంది. దీని మీద అయితే ఒక సమావేశం కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఆల్రెడీ భావించారు. ఇక సమావేశానికి మంత్రి కొల్లు రవీంద్ర, కేశినేని చిన్ని హాజరయ్యారు. కానీ ఒకవైపు ఇదే సమావేశానికి కొలికపూడి శ్రీనివాస్ డుమ్మా కొట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇటు వీళ్ళిద్దరి వ్యవహారం మీద, కొలికపూడి చిన్ని వ్యవహారం మీద అధిష్టానం కూడా సీరియస్ గా ఉంది. దీని మీద ఆల్రెడీ కూడా ఒక సమావేశం నిర్వహించాలని భావించారు. మరి ఆ సమావేశమే ఇదా, లేకపోతే ఇది మరో సమావేశమే? ఏంటి సమావేశం డీటెయిల్స్? రేణు, ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కు టీడీపీకి సంబంధించిన కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతేకాకుండా ఈ వ్యవహారం కొలికపూడి వర్సెస్ చిన్నిగా నడుస్తా ఉంది. అయితే ఈ సమావేశానికి ఎంపీ చిన్ని కూడా హాజరయ్యారు. అంతేకాకుండా ఆ సమావేశంలో ఏదైతే కొలికపూడి చేసే ఆరోపణలు చేస్తున్నారు, నేను ఎక్కడ డబ్బు తీసుకోలేదు, డబ్బు తీసుకొని రాజకీయం చేసి చరిత్ర నాకు లేదంటూ ఒకంత చిన్ని ఆవేదన చెందారనే సమాచారం వినిపిస్తుంది. ఏదైతే కొలికపూడి వర్సెస్ చిన్ని వివాదం చిలికి గాలికి వానైంది. అయితే ఈ సమావేశంలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఏదైతే చిన్ని పైన చేస్తున్న ఆరోపణలను ఖండించారు. అంతేకాకుండా కొలికపూడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ విషయం జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర స్పందిస్తూ ఈ టీడీపీ అధిష్టానం చూసుకుంటుందంటే ఆయన సమాధానం దాటవేశారు రేణు. అయితే అసలు ఈ సమావేశం కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిందా, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? కృష్ణా జిల్లాకు సంబంధించిన మంత్రి ఏదైతే కొల్లు రవీంద్ర ఉన్నారో, కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అందులో కొలికపూడి శ్రీనివాస్ మాత్రం గెరహాజరయ్యారు. అంతేకాకుండా ఏదైతే వెనిగళ్ల రాము కూడా ఈ సమావేశానికి గెరహాజరయ్యారు. అంతేకాకుండా ఎంపీ ఏదైతే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా గెరహాజరయ్యారు రేణు. అయితే ఈ వ్యవహారంలో ఏదైతే ఈ టీడీపీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వ్యవహారంపై చర్చించారు. అంతేకాకుండా ఏదైతే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, టీడీపీ అధిష్టానం కూడా జోక్యం చేసుకుంటుంది. సీఎం చంద్రబాబు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఆయనే సమావేశమవుతారంటూ కొల్లు రవీంద్ర ప్రకటించారు. ఈ వ్యవహారం అయితే ఏదైతే కొలికపూడి వర్సెస్ చిన్నిగా ఉందో, ఈ వివాదం మొత్తం కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు చూసినప్పుడు గంజాయి, ఇసుక, అక్రమ రవాణా, రేషన్ బియ్యం స్మగ్లింగ్ లాంటి వ్యవహారాల్లో ఏదైతే చిన్ని ప్రమేయం ఉంది, చిన్ని కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ చేశారో ఆ వ్యాఖ్యలను మిగిలిన నేతలు కూడా ఖండించారు. చిన్ని రాజకీయ జీవితం వసూళ్లు ఇలాంటివి లేదు, సొంత ఆస్తులు, సొంత డబ్బులు పోగొట్టుకున్న నేతగా ఆయన ప్రసిద్ధి చెందారంటూ టీడీపీ నేతలు కితాబిచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యవహారం చిలికి ఏ దారికి తీస్తుంది, లేదా టీడీపీ నుంచి కొలికపూడిని సస్పెండ్ చేస్తారా, షోకాజ్ నోటిస్తారా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది రేణు. కిరణ్, ఈ సమావేశమే ఇటు చిన్నికి కొలికపూడికి ఉన్నటువంటి వివాదం గురించి ఈ సమావేశం నిర్వహించారు. అలాంటి సమావేశానికి కొలికపూడి రాకపోవటం అంటే మరి కొలికపూడికి ఆహ్వానం అందలేదా, లేకపోతే కావాలనే కొలికపూడి రాలేదా? రేణు, ఈ సమావేశంలో ఏదైతే సమావేశానికి కొలికపూడి శ్రీనివాస్ ఆహ్వానం ఉందా లేదా అనేది అయితే కరెక్ట్ సమాచారం లేదు. అయితే ఈ వ్యవహారం పైన సీఎం చంద్రబాబు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన దుబాయ్ లో ఉండగానే ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫోన్ చేసి ఈ వ్యవహారంలో వేలు పెట్టద్దు, ఈ నాయకుల్ని సహించద్దు, వాళ్ళని పిలిచి మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు సైలెంట్ గా ఉండండి, నేను వచ్చిన తర్వాత ఆ తదుపరి చర్యలు తీసుకుంటానంటూ ఆయన ఫోన్ చేసి చెప్పారంటూ సమాచారం వినిపిస్తుంది. ఇక్కడ ఏదైతే చిన్ని వ్యవహారం, చిన్ని ఏదైతే కొలికపూడి శ్రీనివాసరావు మొదటి నుంచి ఆద్యంతం వివాదాస్పదమైన వ్యక్తి అని చూసిందే. ఆయన అమరావతి ఉద్యమం నుంచి వచ్చిన నేత, అందులో టీడీపీ మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా సీఎం చంద్రబాబు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, ఆయన గెలవడం, తిరువూరులో దాదాపు 3 దశాబ్దాలుగా టీడీపీ గెలిచిన పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా ఇప్పుడు మళ్ళీ టీడీపీ అక్కడ గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి పైన దృష్టి పెట్టాల్సిన కొలికపూడి వివాదాల పైన దృష్టి పెట్టాడు. అటు కొలికపూడి ఇటు చిన్ని వివాదమే కాకోకుండా ఏదైతే స్థానిక నాయకులు ఉన్నారో మండల నాయకులతో కూడా వివాదం నడుస్తుంది. ఎందుకంటే కొలికపూడి శ్రీనివాస్ అటు వైసీపీ కోర్టుగా పనిచేస్తారంటూ టీడీపీ నేతలు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈయన వైసీపీ అధిష్టానంతో సంబంధాలు ఉన్నాయి. గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈయన అనుకూలంగా ఉన్నారు. వీరు వైఎస్ఆర్సీపీ నేతలను నియోజకవర్గంలో ప్రోత్సహిస్తున్నారంటూ టీడీపీ నేతలు కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేడు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ వ్యవహారం టీడీపీ అధిష్టానం పరిధిలో ఉంది. సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాలా. చిన్ని వర్సెస్ కొలికపూడి ఈ వివాదం చిలికి గాలికి అనేది చివరికి కొలికపూడి శ్రీనివాస్ సస్పెండ్ చేసే అవకాశాలుగా ఉన్నాయని టీడీపీలో ప్రచారం జరుగుతుంది. వేరు కిరణ్, ఇప్పుడు కృష్ణా ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఉమ్మడి కృష్ణా ప్రజాప్రతినిధుల నుంచి ఇటు కొలికపూడికి ఎటువంటి మద్దతు కూడా లభించటం లేదు. అయినప్పటికీ కూడా ఒక్కదాని తర్వాత ఒకటి కేసినేని చిన్ని మీద ఈ విధమైన ఆరోపణలు, మరోవైపు ఇప్పటికే అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుందని తెలిసినప్పటికీ కూడా ఈ విధమైన ఆరోపణలు చేయటం అంటే తను వైసీపీ కోవర్ట్ అని చెప్పి ఆల్రెడీ కూడా భావిస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇంకా తను సస్పెండ్ అవుతారని భావించే కొలికపూడి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనుకోవాలా? రేణు, ఈ వ్యవహారం తెగే వరకు లాగేలాగా పరిస్థితి కనబడుతుంది. కొలికపూడి వ్యవహార శైలి చూసినప్పుడు టీడీపీ అధిష్టానంతో తెగదింపులు చేసుకోవడానికి ఆయన ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అంతేకాకుండా ఏదైతే తిరువూరు నియోజకవర్గంలో ఏదైతే టీడీపీ అధిష్టానానికి సంబంధించిన పెద్దలు కొంతమందికి బాధ్యతలు అప్పచెప్పారు. అంతేకాకుండా తిరువూరు నియోజకవర్గాన్ని ఎస్పెషల్లీ కేసినేని చిన్నికి బాధ్యతలు అప్పించారు సీఎం చంద్రబాబు. అక్కడ ఏం జరుగుతా ఉంది, ఈ పరిస్థితి ఏంటి, మండల నాయకులతో తరచూ సమావేశం నిర్వహిస్తూ నాకు అక్కడి నుంచి రిపోర్ట్ ఇవ్వమని ఆయన గతంలో ఆదేశించారు. ఆ కోణంలో ఎంపీ చిన్ని వ్యవహరిస్తున్నారు తప్పితే చిన్నికి వ్యక్తిగతంగా కొలికపూడి శ్రీనివాస్తో ఎలాంటి వివాదాలు లేవు. ఆయనలాగా నేను పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడినట్టు ఏదైతే చిన్ని చేశారో ఆ వ్యాఖ్యలు కూడా టీడీపీలో చర్చకు దారి తీశాయి. ఈ వ్యవహారాలన్నీ చూసినప్పుడు తెగేదాకా కొలికపూడి లాగుతున్నాడా, అటు టీడీపీ నేతలతోనూ టీడీపీ కౌన్సిలర్తోనూ టీడీపీ గ్రామ ప్రజాప్రతినిధులతోనూ కూడా వైరం కొనసాగుతుంది. అంతేకాకుండా కొలికపూడి శ్రీనివాస్ ఒక కుటుంబాన్ని బెదిరించడం, ఆ కుటుంబం మీద దాడి చేయడం, వారు ఆత్మహత్యకు ప్రయత్నం చేయడం కూడా టీడీపీలో కలకలం రేపింది. వీటన్నిటిపైన సీఎం చంద్రబాబు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఈ పరిస్థితి చేదాటిపోతుందంటూ టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా ఒక నివేదిక పంపించారు. అంతేకాకుండా కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఒక నివేదిక పంపారు. ఈ వ్యవహారాలన్నీ చూసినప్పుడు కొలికపూడి పైన టీడీపీ అధిష్టానం ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ కోణం చూసినప్పుడు ఏదైతే నేను ఎస్సీని నన్ను కావాలని బలి చేస్తున్నారు అంటూ ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతున్నారో ఆ వ్యాఖ్యలు కూడా టీడీపీ అధిష్టానం పరిగణన తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎస్సీ కోణంలో ఆలోచించినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు అంత వేగంగా చర్యలు తీసుకుంటారని మనం భావించలేము. ఈ వ్యవహారాలన్నిటిపై ఆయన క్షుణ్ణంగా నివేదిక తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం నడుస్తుంది. రేణు, కిరణ్, ఇటు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇటు చిన్ని అదే విధంగా కొలికపూడి వీళ్ళిద్దరితో కూడా భేటీ జరిగే అవకాశం ఉందా లేదా, లేకపోతే డైరెక్ట్ గా కూడా దీని మీద సీఎంఏ ఒక నిర్ణయానికి వస్తారా? రేణు, ఇప్పటికుండే సమాచారం ప్రకారం సీఎం చంద్రబాబే ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తారని సమాచారం అందుతుంది. ఎందుకంటే గతంలో ఏదైతే మీటింగ్ కు పిలిచారో ఆ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేయబడింది. అది కేవలం చంద్రబాబు నాయుడు సలహాలు సూచనల మేరకే ఆ మీటింగ్ రద్దు చేయబడింది. ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు తన పర్యవేక్షణలో ఇద్దరు నేతలను కూర్చోబెట్టుకొని మాట్లాడతారా, 1-to-1 మాట్లాడతారా, లేదా ఇంకా మాట్లాడేది లేదంటూ ఆయన కఠిన చర్యలు తీసుకుంటారా అనేది కూడా మనం వేచి చూడాలి. రేపు లేదా ఎల్లుండి ఆయన దుబాయ్ నుంచి వచ్చే అవకాశం ఉన్నాయి. తర్వాత దీనిపైన టీడీపీ అధిష్టానం దృష్టి పెడుతుంది. అందుకు తగ్గట్టు ఏదైతే నివేదికలు ఉన్నారో జిల్లా స్థాయి నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నివేదిక తెప్పించుకున్నారు. ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు ముందు పెడతారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయం అంతటి నిర్ణయం అవుతుంది. అయితే ఇప్పటికి జరిగిన వ్యవహారాలు చూసినప్పుడు కొలికపూడి శ్రీనివాసరావుకు టీడీపీ ప్రజాప్రతినిధుల నుంచి ఎక్కడా మద్దతు లభించలేదు. ఆయన కోవట్టు అంటూ టీడీపీ మండల నేతలు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఇది మరింత వివాదానికి ఆజ్యం పోసింది.
అంటే ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని కూడా మనం ఈ అంశంలో చూడాలా. ఎందుకంటే ఈ వివాదం చిన్నగా మొదలై చినికి గాలివాన్లాగా ఇంత పెద్దదిగా అవుతున్నప్పటికీ కూడా ఇటు డైరెక్ట్గా కూడా ఇటు ఒకళ్ళ మీద ఒకళ్ళు కూడా విమర్శలు అంటే కొలికపూడి విమర్శల అస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా అధిష్టానం ఎక్కడా కూడా దీని మీద వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం కానీ ఏమీ కూడా కొనసాగటం లేదు. అంటే ఆల్రెడీ కూడా ఒక నిర్ణయానికి వచ్చే ఎంతవరకు ఎంత దూరం లాగుతారో లాగనివ్వండి అని వదిలేశారు కొలికపూడి అనే విధంగా కూడా చూడాలా ఇప్పుడు మనం. రేణు, గతంలో వివాదాలు నడిచాయి. ఆ వివాదాల పైన టీడీపీ అధిష్టానం వేగవంతంగా చర్యలు తీసుకున్నది. ఏదైతే టీడీపీ మండల నాయకులకి ఎమ్మెల్యే కొలికపూడికి మధ్య సమన్వయం కుదిర్చారో, అంతేకాకుండా ఈయన ప్రధాన సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని ఆయన చేసిన విమర్శలు కూడా అప్పట్లో కలకలం రేపాయి. అయితే ఈ అన్నిటి వ్యవహారాల పైన 3 మెన్ కమిటీని నియమించి ఆ రోజు ఏదైతే మండల నాయకులకి ఎమ్మెల్యే కొలికపూడికి మధ్య సయోధ్య కుదిర్చారు. అయితే ఇప్పుడు మండల నాయకుల నుంచి ఏకంగా ఎంపీని టార్గెట్ చేయడంతో ఈ వ్యవహారంలో అధిష్టానం తలదూర్చింది. అధిష్టానమే డైరెక్ట్ మాట్లాడి చర్యలు తీసుకుంటుంది. ఇరువురు నేతలతో మాట్లాడుతుందా లేదా ఫర్దర్ గా ఇంకొక నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా మనం వేచి చూడాలి. సీఎం చంద్రబాబు నాయుడు అంత వేగంగా నిర్ణయాలు తీసుకోరు. ఆయన ఆచితూచి స్పందిస్తారు. ఎందుకంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మీద సస్పెన్షన్ చేయాలన్నా వేటు వేయాలన్నా ఆయన 100 రకాలుగా ఆలోచన చేసి ఓ నిర్ణయానికి వస్తారు. కాబట్టి ఇది మరింత కాలం కొనసాగుతుందా లేదా సీఎం చంద్రబాబు ఇప్పుడే ఫుల్ స్టాప్ పెడతారా అనేది మనము వేచి చూడాలా. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక విజయవాడలో ఉమ్మడి కృష్ణ ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా కూడా చర్చించింది ఏంటంటే ఇటు కేసినేని చిన్ని వర్సెస్ కొలికపూడి వివాదం ఏదైతే ఇప్పుడు రగులుతూ ఉందో ఏపీ పాలిటిక్స్లో ఆ అంశం గురించే చర్చించారు. అయితే దీనికి మరి ఇటు కొలికపూడికి ఆహ్వానం లేదా లేకపోతే తనే గైర్హాజరయ్యారా అనే అంశం మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కానీ దీనికైతే ఆయన రానట్లుగా కూడా కొలికపూడి తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇటు కొలికపూడికి ఈ అంశంలో కూడా కృష్ణా ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఉమ్మడి కృష్ణా ప్రజాప్రతినిధుల నుంచి ఆయనకి మద్దతు లేనట్లుగానే అర్థమవుతూ ఉంది. ఈ విధంగా చిన్ని మీద వ్యాఖ్యలు చేయటం కూడా వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నట్లుగానే మనకి తెలుస్తూ ఉంది. చిన్ని ఒక ఉద్యమ నేతగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూడా డబ్బుల కోసం ఆశపడలేదంటూ కూడా వాళ్ళందరూ కూడా ఈ అంశంలో కూడా చిన్ని విషయానికి సంబంధించి కూడా వాళ్ళు మద్దతు పలుకుతున్నట్లుగానైతే తెలుస్తూ ఉంది. ఇక కొలికపూడి వ్యవహారం అయితే ఇప్పుడు అధిష్టానానికి కొంత తలనొప్పిగానే మారినట్లు అర్థమవుతుంది. మరి ఈ అంశంలో ప్రజెంట్ ఇక్కడ సీఎం అవైలబుల్గా లేరు. దీనికి సంబంధించి ఒక నివేదిక పల్లా శ్రీనివాస్ దగ్గర ఒక నివేదిక అందించడం జరిగింది. మరి ఇక డైరెక్ట్గా సీఎం వచ్చిన తర్వాత దీని గురించి చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారా లేకపోతే ఆల్రెడీ మరి అధిష్టానం దృష్టిలో ఇది ఉండి కావాలనే మౌనం వహిస్తూ ఉన్నారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన విషయం. మరి దీని మీద తదుపరి చర్యలు ఏముంటాయి లేకపోతే వీళ్ళిద్దరికి ఒకసారి కూడా ఇటు మండల స్థాయి వ్యక్తులతో కూడా కొలికపూడికి ఇటువంటి వివాదాలు తలెత్తినప్పుడు అధిష్టానం వెంటనే జోక్యం చేసుకొని ఒక సయోధ్య కుదిరించింది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా మంత్రి చిన్నీనే ఇప్పుడు టార్గెట్ చేశారు కొలికపూడి. ఇప్పుడు అధిష్టానం నుంచి కూడా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరించేందుకు కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు కూడా కొనసాగలేదు. మరి వీరిద్దరి వివాదం ఇటు మరి సయోధ్య కుదిరించి రాజీ పడతారా లేకపోతే మరి కోవర్టు అనే అంశం కూడా ఇప్పుడు దీంట్లో ఒక ఆసక్తికర అంశంగా మారింది. ఎందుకంటే ఈ మద్యం కుంభకోణం అంశంతో కూడా వైసీపీ కోవర్ట్ అంటూ కూడా ఒకళ్ళ పేరు బయటికి రావటము, వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయటము, జయచంద్రాన్ని సస్పెండ్ చేయటము జరిగింది. ఇలాంటి సమయంలో ఇంకా ఎంతమంది వైసీపీ కోవర్ట్లు ఉన్నారు ఆ పార్టీలో అంటూ కూడా కొన్ని ప్రశ్నలు కూడా వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో కొలికపూడి మీద కూడా ఇప్పుడు వైసీపీ కోవర్ట్ అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. గతంలో ఆయన కొంతమందికి అనుకూలంగా ఉండటము ఇవన్నీ కూడా. మరి దాన్ని కన్సిడర్ చేసి ఈయన్ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా కొలికపూడి నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేని? ఈ అంశం మీద అయితే చాలా ఆసక్తి నెలకొని ఉంది. మరి ఈ అంశాలన్నిటికీ కూడా ఈ క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ కూడా సమాధానం లభించేది సీఎం తిరిగి మరలా కూడా ఏపీకి వచ్చిన తర్వాత, చంద్రబాబు ఏపీకి వచ్చిన తర్వాత ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తొందరలోనే లభించనున్నట్లుగా అర్థమవుతుంది.